మూలిగే నక్క మీద తాటిపండు పడటం అంటే ఇదే. చరిత్రలో కని విని ఎరుగని దారుణమైన ఓటమితో కుమిలిపోతున్న జగన్కు వరుసగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో కీలక నేతలంతా రకరకాల వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎవడో వేసిన ఉచ్చులో చిక్కుకుంటున్నారా అంటే అదీ కాదు, తాము చేసుకున్న స్వయంకృత అపరాధాలు అతివేశాలతో పార్టీ పరువు తీస్తున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ జగన్ పరువు నడి రోడ్డులో తీసింది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఆ బాపతుగాళ్లే అని జనం నవ్వుకోవడంతో వైసీపీ అండ్ జగన్ గ్రాఫ్ మరింతగా దిగజారిపోతుంది. అందుకే రేపో మాపో దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు అడల్టరీ పార్ట్నర్ దివ్వల మాధురి వ్యవహారం వైసీపీతో పాటు జగన్ పరువును పూర్తిగా తీసేసింది. అసలు వైసీపీ నాయకులంతా ఇంతేనా? వీళ్ళకి ఈ వ్యవహారం తప్పితే మరొక పని లేదా? గడచిన 5 ఏళ్లు ఇవే వెలగబెట్టారా అని జనం మాట్లాడుకుంటున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు చేసిన ఎదవ పని చాలా ఘనంగా చెప్పుకుంటూ దువ్వాడ శ్రీనివాస్, ఆయన అడల్టరీ పార్ట్నర్ మాధురి పోటాపోటీ ప్రెస్ మీట్లు పెట్టడం పార్టీ పరువును మరింతగా దిగజార్చింది. కనీసం జగన్ ఒక ఫోన్ కాల్ చేసి ఇక మీరు ఆపండి, నోరు మూసుకొని ఇంట్లో పడుండండి అని ఒక్క మాట అన్నా ఈ వ్యవహారం అంతా ఎక్కడికక్కడకు నిలిచిపోయేది. శని ఆదివారాలు బెంగళూరు ప్యాలెస్కే పరిమితమైపోయే జగన్ ఈ వ్యవహారాన్ని అసలు పట్టించుకోలేదు. దీంతో మీడియా చెలరేగిపోయింది. టీడీపీ సోషల్ మీడియా మరింతగా చెలరేగిపోయింది. దీంతో పార్టీకి ఉన్న పరువు కాస్త పోయింది. వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో 5 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. కాకపోతే ఆయనకి అడ్వాంటేజ్ ఆయన రాజకీయ ప్రత్యర్థులు అచ్చెన్నాయుడు కావటమే. బలమైన ప్రత్యర్థితో పోటీ పట్టడం వల్ల దువ్వాడకు పార్టీలో గట్టి పేరే ఉంది. ముఖ్యంగా జగన్కు వీర విధేయుడు కావడంతో వైసీపీలో కాలర్ ఎగరేసి తిరిగే నాయకుల్లో ఒకడయ్యాడు దువ్వాడ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దువ్వాడ పేరు రాష్ట్రం అంతా వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆయన భార్య వాణి ఆయనను తీవ్రంగా వ్యతిరేకించడం, వ్యతిరేకంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయటమే. వెంటనే జగన్ వీళ్ళిద్దరినీ పిలిపించి ఎప్పటిలాగే తల నిమిరి వాణి చేత నామినేషన్ విత్డ్రా చేయించి దువ్వాడకు బీఫామ్ ఇచ్చారు. కానీ దువ్వాడ భార్య వాణి అతనికి వ్యతిరేకంగా నామినేషన్ ఎందుకు వేయాల్సి వచ్చింది అనే దానిపై చర్చ మొత్తం నడిచింది. అప్పుడే దువ్వాడ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉందనే విషయం బయటకు వచ్చింది. భార్యను తీసుకొని జగన్ దగ్గరికి రాజీకి వెళ్ళిన రోజు కూడా దువ్వాడ వారు తన ద్వితీయ కళాత్రాన్ని బెజవాడ నోవాటెల్ హోటల్లో ఉంచారట. ఇదే విషయాన్ని వాణి జగనన్నకు చెప్పుకొని లబోదిబో మందట. టెన్షన్ పడకు, ఎన్నికలు అయిపోని, మన గవర్నమెంట్ రాగానే నీ ఫ్యామిలీ సెట్ చేస్తానని చెప్పి జగనన్న దువ్వాడ ఫ్యామిలీని టెక్కలి పంపించారు. దువ్వాడ శ్రీనివాస్ ఎప్పటిలాగే టెక్కలిలో 30,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రాష్ట్రం మొత్తం యాంటీ వేవ్లో జగనన్న కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ దువ్వాడ ఇంట్లో రావణ కాష్టం రగులుతూనే ఉంది. దువ్వాడ శ్రీనివాస్ కళింగ కులస్థుడు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కాళింగులు చాలా ప్రభావితం చేసే వర్గం. ఆర్థికంగా కూడా బలమైన వర్గం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో బాగా స్థిరపడిన వాళ్ళు కాళింగుల్లో ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఒంటి మీద చొక్కా, ప్యాంటుతోనే పొలిటికల్ కెరియర్ మొదలుపెట్టాడు. టెక్కలి మాజీ ఎమ్మెల్యే సంపత్ రాఘవరావుకి దగ్గరయ్యాడు. సొంత కులస్థుడు కూడా కావడంతో రాఘవరావు కూడా దువ్వాడను దగ్గరికి తీశాడు. రాఘవరావు కూతురు వాణిని ప్రేమలో పడేశాడు శ్రీనివాస్. వాణితో వివాహం, 2 ఆడపిల్లలు, అన్నీ అనుకున్నట్లు జరిగిపోయాయి. మొదట పీఆర్పీతో పొలిటికల్ ఎంట్రీ చేసిన శ్రీనివాస్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా ఓడిపోయాడు దువ్వాడ. దీనికి ప్రధాన కారణం శ్రీనివాస్ వ్యక్తిత్వం కాగా టెక్కలిలో మొదటి నుంచి టీడీపీ బలంగా ఉండటం. శ్రీకాకుళంతో పాటు ఒరిస్సాలోనూ దువ్వాడకు మైనింగ్ బిజినెస్లు ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో అడ్డు అదుపు లేకుండా సంపాదించాడు అనేటువంటిది అందరూ బహిరంగంగానే చెప్పుకునే మాట. ఏం సంపాదించినా కూడా
కుటుంబ జీవితం సరిగ్గా లేకపోవటం దువ్వాడకు మైనస్. భార్యతో చాలా కాలంగా విభేదాలు. తాజాగా 2022 నుంచి మాధురితో అక్రమ సంబంధం దువ్వాడ పొలిటికల్ కెరియర్కు గండి కొట్టాయి. 2017లో ఓసారి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించి ప్రాణాలతో బయటపడ్డారు దువ్వాడ. మాధురితో దువ్వాడ వ్యవహారం టెక్కలిలో ఆ కుటుంబ పరువును పూర్తిగా బజారున పడేసింది. అందుకే దువ్వాడ మాధురిలను అడ్డుకోవటానికి వాణి ఎన్నికల బరిలోకి దిగింది. జగన్ ఆమెను ఒప్పించి పోటీ నుంచి తప్పించడంతో అప్పటికి గట్టెక్కాడు శ్రీనివాస్. ఎన్నికలు అయిపోయిన తర్వాత కుటుంబంలో గొడవలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు ఏకంగా ధర్నాలు, ప్రెస్ మీట్ల వరకు వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్ మాధురి చేసేది తప్పు. 2 ఏళ్లుగా నియోజకవర్గంలో వాళ్ళిద్దరూ చేస్తున్న అరాచకం పార్టీ పరువును ఎంతగా తీసిందో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంత జరిగినా కూడా ఇద్దరు బరితెగించి ప్రెస్ మీట్లు పెట్టి టీవీ లైవ్లలోకి వచ్చి మేము అడల్టరీలో ఉన్నాము అని చెప్పుకోవటం ఆశ్చర్యకరం. పైగా మేమిద్దరం కలిసి ఉండటానికి సుప్రీంకోర్టు క్లియరెన్స్ కూడా ఇచ్చిందని పనికి మాలిన భాష్యాలు చెప్పడం ఇంకా దుర్మార్గం. అసలు మీరు రాజకీయ పార్టీ పేరుతో జిల్లాల్లో చేసే అరాచకాలు ఇవా? ఇసుక దోపిడీ, గనుల దోపిడీ, లిక్కర్ మాఫియా, ఇవి అవి కాకుండా చాలా అన్నట్లు వివాహేతర సంబంధాలు. చివరికి వైసీపీ అంటే ఇలాగే ఉంటారు, ఇలాగే ఉండి తీరతారు అనే పరిస్థితి తీసుకొచ్చారు దువ్వాడ. మాధురి లాంటి వాళ్ళు చివరికి జగన్ చుట్టూ ఉండే వాళ్ళంతా ఇలాంటి పనికి మాలిన వాళ్లే అని సామాన్య జనం అనుకునే పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా జగన్పై ఇంకా సానుభూతి రాకపోవటానికి కారణం దువ్వాడ, మాధురి లాంటి వాళ్లే.